ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. వీళ్ళు ఇదే విధంగా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే పల్నాడుని పచ్చగా ఉండాలి, పైరు పంటలు ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి అని మేము అన్నీ చేశాం. జగన్మోహన్ రెడ్డి పల్నాడుని రక్తంతో తడిపేశాడు, చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మొన్నటి వరకు బ్రహ్మారెడ్డి గారు రాలేదు, అంతవరకు ఎన్ని అరాచకాలు చేశారో మీరు చూశారు. అక్కడ మీరు చూస్తే పెన్నెల్లి పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకి, హింసకి ఇష్టానుసారంగా తెరదీసే పరిస్థితి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెట్టాడు, ఇళ్లలో దూరి దాడులు చేశారు. ఫ్యాక్షన్ నేతలకు ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే ఈరోజు కత్తితో కానీ మీరు కత్తి పట్టినవాడు ఎప్పుడైనా సరే కత్తితోనే పోతాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ని పూర్తిగా అణిచివేస్తా, రౌడీ రాజకీయాల్ని తుదముట్టిస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే పిన్నెల్లు ఉన్నాడో నీ కథలన్నీ కట్టిపెట్టు. నేను చాలా విషయాలు చూశాను. నేను పల్నాడులో ఆ రోజు ఆత్మకూరులో చాలామంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర వదిలిపెట్టి రావాలని ప్రయత్నం చేశాను. దీనికి ఒక కార్యక్రమం ఇచ్చాను, డీజీపీకి చెప్పాను, ఆఫీసర్లకు చెప్పాను. చెప్పిన తర్వాత బయలుదేరితే మా ఇంటి గేటుకి తాళ్ళు కట్టి నన్ను రానియకుండా చేశారు. ఆ తాళ్లే ఈరోజు వైసీపీకి, పిన్నెల్లికి ఉరితాళ్ళు అవుతున్నాయి. మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ తాళ్లే ఉరితాళ్ళు అవుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. రాజకీయాలంటే మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది. మాచర్లలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే మా ఒక మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న, బొండా మహేశ్వరరావు, అదే సమయంలో అక్కడ ఒక అడ్వకేట్ కూడా వస్తే మీరు చేసిన దౌర్జన్యం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. మీ అరాచకాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. మీ హత్యా రాజకీయాలు ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మాచర్లలో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు విప్లవంగా మారుతుంది. పెన్నెల్లితో సహా రౌడీ మూకని అణిచివేసే బాధ్యత నాది. ఇంతవరకు మీరు చేసిన అరాచకాలకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి ఉంటుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కదానికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. ఈరోజు ఉంది, రేపు ఉంది. ఒకప్పుడు నేను దయదలిస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ ఇష్ట ప్రకారం తయారయ్యారు. నేను కన్నెర్ర చేసుంటే ఈ రాజకీయ రౌడీల్ని ఎప్పుడులో మట్టిలో గరిపించేసేవాడిని. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తా. చట్ట ప్రకారం ఎవడూ తప్పించుకోలేడు. ఆ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, పల్నాడులో అన్ని సీట్లు గెలిపించారు. నమ్మి ఓట్లు వేసిన పల్నాడు ప్రజలకి ఈ సైకో జగన్ ఏం చేశాడని అడుగుతున్నా. గెలిచిన ఈ పిన్నెల్లి ఏం తెచ్చాడో చెప్పాలి. నీళ్లు తెచ్చావా? ఉద్యోగాలు తెచ్చావా? ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేసాడా? పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక్క లిఫ్ట్ కానీ, ఒక్క ప్రాజెక్టు కానీ పూర్తి చేశాడా? తెలుగుదేశం హయాంలో గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువకు తేవాలని ఆ రోజు ప్రణాళికలు తయారు చేసి టెండర్ పిలిచాం. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో వైకుంఠపురం బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. దీనివల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీళ్లు వచ్చేటివి. దాన్ని ఆపేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి జలగ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా,
ఈరోజు వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద వరికపూడిసెల లిఫ్ట్ ఉంది, అది శాంక్షన్ చేశాం. 340 కోట్ల రూపాయలతో ఆమోదం కూడా ఇచ్చాం. మీరేం చేశారు? దాన్ని క్యాన్సిల్ చేసి వేసిన ఫౌండేషన్కి మళ్ళా ఫౌండేషన్ వేశారు. ఇది రాజకీయమా? చెత్త రాజకీయం. చేతనైతే అది పూర్తి చేసి మీరు ఇనాగరేషన్ చేసి ఉంటే అది కరెక్ట్గా ఉండేది. అట్లా కాకుండా ఇలాంటి చిల్లర పనులు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా.